హాయ్ హలో నమస్తే, నేను మాధవరెడ్డి. మీరు చూస్తున్నారు జిందగీ మీడియా. ఇక తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు అనేటువంటివి వేడెక్కుతున్నాయన్నటువంటి మాట చెప్పొచ్చు. ఇప్పటి వరకు ఉన్నటువంటి సిచ్యువేషన్లో కాంగ్రెస్ పార్టీ సంవత్సరాల కంప్లీట్ అయిపోయింది. ఒకానొక సందర్భంలో ప్రతిపక్షానికి సందు దొరుకుతుందా అన్నటువంటి పరిస్థితులు కూడా కనిపించినాయి, సిచ్యువేషన్స్ కనిపించినాయి. కానీ గులాబీ పార్టీలో ఒక్కసారిగా సీన్ అయితే మారి మనం చూడొచ్చు ఇంటిలోని ఎట్లా జరుగుతుందో. ఇట్లాంటి సందర్భంలో బీజేపీ పార్టీకి స్కోప్ అయితే కనిపిస్తుండే. మరి బీజేపీ పార్టీకి కూడా ఇరకాటంలో, ఇబ్బందుల్లో, లేదంటే ఇంటి పోరులో సతమతం అవుతుందా అంటే అవుననే చెప్పాలి. ఎందుకంటే మనం చూసిండే గోషమాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ గారు చేస్తున్నటువంటి కామెంట్స్ మళ్ళీ కమలదళంలో దుమారం అయితే లేపుతున్నాయి. దీంతో పాటు కట్టర్ కార్యకర్తల ఓ సైడు, బీజేపీ కార్యకర్తల ఓ సైడ్ అన్నటువంటి వర్గాలు కూడా ఈ మధ్య మన సోషల్ మీడియాలో డివిజన్ అయితే కనిపిస్తోంది. మరి ఏంటి, ఎందుకంటే ఎలక్షన్స్ ముందల్నే సస్పెన్షన్స్ నుంచి బయటపడి టికెట్ తెచ్చుకొని మళ్ళీ గెలిచినటువంటి రాజాసింగ్ గారు ఎవరిని ఉద్దేశించి కామెంట్ చేస్తున్నారు? కవిత గారు చెప్పినట్టు బీఆర్ఎస్ కి బీజేపీకి దోస్తానుందా? అసలు ఏం జరుగుతోంది? కాంగ్రెస్ మీద మరి పెద్ద నేతలు ఎందుకు ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ కాంగ్రెస్ ని ఇరకాటంలో పడేస్తలేరు? ఏం జరుగుతుందని మరి ఎవరికి బీజేపీకి బీఆర్ఎస్ కి దోస్తానుందా? కాంగ్రెస్ కి బీజేపీకి దోస్తానుందా? తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కాషాయ పాత్ర ఏంటి అసలు? దీనిపై డిస్కస్ చేయడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు. నమస్తే శ్రీనివాస్ రెడ్డి. నమస్తే. చూస్తున్నారు మొన్నటి వరకు అంటే లాస్ట్ వీక్ అనేటువంటిది ఓ ఎపిసోడ్ అయితే నడిచింది. గులాబీ పార్టీలో గుబులు ముసలం అయితే కనిపించింది. ఆల్ ఆఫ్ సడన్ గా గులాబీ పార్టీ నుంచి అది కమలం వైపు టర్న్ అయిందని చెప్పొచ్చా? ఇది అంటే గత అసెంబ్లీ ఎన్నికల నుంచే బీజేపీలో ఇటువంటి అంతర్గత పోరు అనేది ఒకటి నడుస్తుంది. ఓకే, రాజాసింగ్ వర్సెస్ కిషన్ రెడ్డి కానీ ఇంకా బండి సంజయ్, ఈ నేతల మధ్య అసెంబ్లీ ఎన్నికల నుంచి ఎప్పుడైతే బండి సంజయ్ను తెలంగాణ బీజేపీ అధ్యక్షుని పదవి నుంచి తీసేసి సడన్గా కిషన్ రెడ్డిని తెర మీదకి తీసుకురావడం, ఒక భారీ అంటే క్యాడర్లో ఒక భారీ కుదుపు వచ్చేసింది. అంటే అప్పటి వరకు బండి సంజయ్ నేతృత్వంలో మంచి ఊపు మీద ఉన్నటువంటి పార్టీకి సడన్ కొద్దిగా కిషన్ రెడ్డికి ఏంటంటే కొద్దిగా నెమ్మదస్తుడు అనే పేరుంది. ఇటువంటి టైంలో ఒక మంచి ఊపు మీద పార్టీ తీసుకొచ్చినటువంటి బండి సంజయ్ని పక్కన పెట్టి కిషన్ రెడ్డిని పార్టీ ప్రెసిడెంట్గా తీసుకురావడం ఏందో ఒక్కసారిగా కమలం శ్రేణులని ఆశ్చర్యపోయినా అన్నట్టు. ఏంది అసలు పార్టీలో ఏం జరుగుతుందో అర్థం కాలేదు. అంటే అప్పటికి సెకండ్ పొజిషన్లో ఉన్నటువంటి కాంగ్రెస్ కంటే రేస్లో ముందున్నటువంటి బీజేపీ ఒక్కసారిగా వెనక్కి వెళ్ళిపోయింది, థర్డ్ పొజిషన్కి వెళ్ళిపోయింది. మనకేంటంటే ఆ రిజల్ట్ అనేది ఎన్నికల ఫలితాల్లో కనపడింది. అసలు ఏం జరుగుతుంది పార్టీలో, ఏం జరుగుతుంది బీఆర్ఎస్ తోని బీజేపీకి, అసలు ఇంటర్నల్గా ఏమైనా ఒప్పందం ఉందా? ఎవరిని కాపాడడానికి బండి సంజయ్ని పక్కన పెట్టారు, కిషన్ రెడ్డిని ముందుకు తీసుకొచ్చారంటే ఇటువంటి రచ్చ అనేది మెల్లగా పార్టీలో స్టార్ట్ అయిపోయింది. ఫలితాలు అనేటువంటివి చాలా ప్రభావాన్ని చూపెట్టాయి. అదే ఒక సందర్భంలో వినిపించిండే తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో మాట కూడా వినిపించిండే. మరి వాస్తవ దూరానికి అది సత్యదూరం అని కూడా చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే గతంలో మనం పిఎం గారు అంటే మోదీ గారు స్టేట్కి వస్తే కూడా ఇక్కడ ఉన్నటువంటి సీఎం గారు ఆహ్వానం పలికేటోళ్ళు కాదు, రిసీవ్ చేసుకునేటోళ్ళు కాదు. అట్లాంటి సందర్భంలో ప్రాంతీయ పార్టీకి ఏమైతే సమాధి చేస్తే రేపన్నాడు నేషనల్ పార్టీలు మెరుగుతాయి, ఇక ఆ ప్రాంతీయ పార్టీల పెత్తనం పెరిగిపోతుంది. ఎందుకంటే మనం తమిళనాడు లాంటి రాష్ట్రాలు, వెస్ట్ బెంగాల్ లాంటి రాష్ట్రాలు చూస్తున్నాము. బీఆర్ఎస్ పార్టీని ఓడగొట్టాలంటే ఇప్పటికిప్పుడు, ఎందుకంటే బీజేపీకి అప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో అధికారం వచ్చేటువంటి పరిస్థితులు అయితే లేకుండే. అంటే నిజంగా బీజేపీ స్ట్రాంగ్ గా ఉంటే మళ్ళీ బీఆర్ఎస్ గెలిచే ఛాన్స్ ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ వీక్ అయిపోయి సో ఫస్ట్ బీఆర్ఎస్ ని కొట్టాలి, తర్వాత కాంగ్రెస్ మీద చూసుకుందాం, నేషనల్ పార్టీతో చూసుకుందాం అన్నటువంటి మాటల అట్లాంటి పరిస్థితులు కూడా, అట్లాంటి మాటలు కూడా వినిపించండి. ఇటువంటి విమర్శలు కూడా చాలా వచ్చేసినాయి. ఎందుకంటే ముందుగా కేసీఆర్ ను పక్కన పెట్టేస్తే కాంగ్రెస్ ను తర్వాత ఎక్కడైనా సరే బీజేపీ ఏంటంటే ఎక్కడైతే కాంగ్రెస్ తో ఫేస్ టు ఫేస్ ఫైట్ ఉందో అక్కడ నెగ్గుకొస్తుంది. ఎక్కడైతే ప్రాంతీయ పార్టీలు అధికారంలోనే ఇప్పుడు తమిళనాడు డిఎంకే కానీ, మమతా బెనర్జీ వెస్ట్ బెంగాల్ కానీ, ఇటువంటి రాష్ట్రాల్లో ఏమైపోతుందంటే వాళ్ళకి చోటు దొరకట్లేదు, స్పేస్ దొరకట్లేదు. ఏదో కొన్ని సీట్లు గెలిచినా కూడా పశ్చిమ బెంగాల్లో గతంలో కంటే మొన్న అసెంబ్లీ ఎన్నికలలో బాగానే వచ్చినాయి. కాకపోతే ఏంటంటే మరి ఈసారి బీజేపీ గెలుస్తుంది అన్న టైంలో కూడా మమతా బెనర్జీ చాలా ఈజీగా అంటే కొట్టిపడేసింది అన్నట్టు. అంటే వాళ్ళ పాలసీ ఏముందంటే
ఎక్కడైతే ప్రాంతీయ పార్టీలు ఉన్నాయో ముందు వాటిని పక్కకు జరపాలి. వాటి ప్లేస్ లో కాంగ్రెస్ వచ్చినా పర్లేదు, ఎందుకంటే ఫేస్ టు ఫేస్ కాంగ్రెస్ ఉన్నప్పుడు మాత్రం ప్రాంతీయ పార్టీలకి ఆ ప్రాంతీయ ప్రజలకి ఓటర్లకు ఉండేటువంటి సెంటిమెంట్ ని విడదీయగలిగితే నేషనల్ పార్టీలను కుట్టడం చాలా ఈజీ అని బీజేపీ స్ట్రాటజీ ఉన్నదేమో. అందుకే తెలంగాణ కూడా వీళ్ళు ఇదే ఫాలో అయ్యారా అని చెప్పేసి చాలా అనుమానాలు వచ్చేసినాయి. ముందు కేసీఆర్ ను పక్కన పెడితే తర్వాత కాంగ్రెస్ తో తర్వాత ఎన్నికల నాటికి చూసుకోవచ్చు అని చెప్పేసి వీళ్ళు ఏమైనా స్ట్రాటజీ ఉందా మరి? అట్లాంటి సిచ్యువేషన్ లో అంటే బీఆర్ఎస్ పార్టీ ఓటమిని కోరుకున్నటువంటి బీజేపీ పార్టీ మనం కూడా చూసిండే. అంటే సరే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచినటువంటి మాట వాస్తవం. పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం ఓ సందర్భంలో బీఆర్ఎస్ ఎంపీలు ఓడిపోవడానికి బీఆర్ఎస్ పార్టీ ప్రత్యక్ష కారణం అని. అంటే వాళ్ళు ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ సీట్లు వస్తే ఇక్కడ మా ఆధిపత్యం పోతుంది, లేదంటే తెలంగాణ మీద పట్టుపోతుంది అన్న సందర్భంలో బీజేపీకి ఓట్లు డైవర్ట్ చేశానన్నటువంటి మాట అయితే వినిపిస్తుండే. సో కానీ నిజంగా బీజేపీ బీఆర్ఎస్ లో దోస్తాను ఉందనుకోవచ్చా? కవిత గారు చెప్పినట్టు, లేదనుకుంటే రాజాసింగ్ గారు చెప్పినట్టు. అంటే ఇక్కడ ఒకటి మాధవ్, అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమితోనే గులాబీ క్యాడర్లు ఏమైపోయిందంటే ఒక రకమైన నిస్తేజం వచ్చి పడేసింది. పార్లమెంట్ ఎన్నికల నాటికి వాళ్లకు అంటే సెంట్రల్లో ఇక్కడ స్టేట్ లో కాంగ్రెస్ వచ్చింది, వీళ్ళకు ఒక నిరాశ నిస్పృహల్లో ఉండిపోయారు. పార్లమెంట్ ఎన్నికల్లో అసలు ఎటువంటి వ్యూహంతో ముందుకెళ్లాలని చెప్పేసి కూడా వాళ్ళకు పెద్ద స్ట్రాటజీ ఏం లేదు, ఎందుకంటే బీజేపీ ఉంది, బీజేపీ ఏమో స్ట్రాంగ్ గా ఉంది, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అసలు వీళ్ళ స్పేస్ ఏంది, వీళ్ళ ప్లేస్ ఏంది అనేది అయోమయంలో ఉంది అప్పటికి. ఎందుకంటే ఇటువంటి పరిస్థితులు ఏంటంటే వాళ్ళు అది జాతీయ పార్టీగా ప్రకటించుకున్నటువంటిది, ఒకప్పుడు జాతీయ పార్టీగా ప్రకటించుకొని మహారాష్ట్రలో కానీ ఏపీలో కానీ పోటీ చేస్తామన్న వాళ్ళు సడన్ గా ఓన్లీ అంటే ఎటువంటి డిసిషన్ తీసుకోవాలని అర్థం కాక కేవలం తెలంగాణకే పరిమితం అయిపోవడం, ఇక్కడ కూడా క్యాడర్లు అంత ఉత్సాహం లేకపోవడం, ఈ ఎఫెక్ట్ అనేది పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కనపడింది. బీజేపీ కాంగ్రెస్ పోటాపోటీగా చర్య 8 గెలిచారు, యాజ్ యూజువల్ గా ఎంఐఎం తన సీట్ను తను గెలిచింది, బీఆర్ఎస్ మాత్రం రేసులు లేకుండా పోయింది. సో ఇట్లాంటి సిచ్యువేషన్ లో నిన్న రాజాసింగ్ గారు కూడా మాట్లాడుతూ నా పతనానికి కరీంనగర్ నుంచే ప్రారంభమైంది. అంటే కరీంనగర్లో చూసుకున్నట్టయితే ఫస్ట్ అంటే మనం చూసుకున్నట్టయితేనేమో గతంలో బీజేపీ పార్టీ బండి సంజయ్ గారి ఆధ్వర్యంలోనే ఉవ్వెత్తున వేసింది అన్నటువంటి మాట. కానీ అసెంబ్లీ ఎన్నికల ముందు బండి సంజయ్ గారిని తొలగించడం వల్ల రాజాసింగ్ గారు హాట్ అయిందే అన్నటువంటి మాట వినిపించింది. కానీ నిన్న తను మాట్లాడుతూ కరీంనగర్ నుంచే నా పతనానికి పునాదులు పడ్డాయి, కరీంనగర్ లీడర్లే నన్ను తొక్కేయాలని చూస్తున్నారంటే ఇంకా కరీంనగర్ లో బీజేపీ నుంచి అంత పెద్ద స్థాయిలో ఉన్నటువంటి నేత ఎవరు? ఇంకా అంటే మనం పేరు చెప్పాల్సిన అవసరం లేదు, కానీ బేసిక్ గా అయితే చిన్నపిల్లలకైనా పొలిటికల్ నాలెడ్జ్ ఉన్నటువంటిది, లేదంటే బీజేపీ పాలిటిక్స్ తెలిసిన వాళ్ళు ఎవరికైనా సరే అర్థమవుతుంది కదా. అంటే మరి నిజంగా తనే వీళ్ళని దొక్కే ప్రయత్నం ఏమో చేస్తున్నారా? అంటే ఇక్కడ ఇద్దరు ఉన్నారు. ఇప్పుడు కరీంనగర్ నుంచి ఉమ్మడి కరీంనగర్ జిల్లా తీసుకుంటే ఇక్కడ ఈటెల రాజేందర్ ఉన్నాడు, ఇక్కడ బండి సంజయ్ ఉన్నాడు. అంటే వీళ్ళు అంటే ఒకటి రాజాసింగ్ ఎప్పటికీ ఎమ్మెల్యేగానే ఉండిపోవాలా? పార్టీలో తను సీనియర్ అయినప్పటికీ తను కేవలం ఎమ్మెల్యేగానే ఉండిపోవాల్సి వస్తుంది, పార్టీ అధ్యక్ష అంతకంటే ముందుకు వెళ్ళట్లేదు. ఆయన పాత్ర అనేది ఎంత కట్టర్ పార్టీకి సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్నా, ఎటువంటి దానికైనా ఎటువంటి సంఘటన జరిగినా ముందుకు రావడం, ఇటువంటి విషయాల్లో అంటే అందరూ గెలవకంటే కూడా తను గెలిచినటువంటి నేపథ్యం. అవును, అది అంటే ఒకే ఒక మెంబర్ కూడా బీజేపీ పార్టీకి తరఫున ప్రాతినిధ్యం పోసిండే అసెంబ్లీలో. అందరూ ఓడిపోయిన తర్వాత కూడా కేవలం రాజసింగ్ ఒక్కడే పాదబస్తీ నుంచి గెలిచింది. ఇటువంటి టైంలో అంటే తనకు ప్రాముఖ్యత పెంచాల్సింది పోయి తనను ఓన్లీ తన నియోజకవర్గానికి పాత బస్తీకి మాత్రమే పరిమితం చేస్తారన్న బాధ రాజాసింగ్ మాత్రం చాలా బలంగా ఉంది. అంటే ఒక మాట అనుకోలేమో, ఎందుకంటే తనకి అంటే ఈ టర్మ్ కంపల్సరీ మాట్లాడేది తన నోటి దురుసు అనేటువంటిదే, తన నోటి దూల అనేటువంటిదే రాజాసింగ్ గారికి వ్యతిరేకమైంది అనేటువంటిది ఆయన వెంపటి తిరిగేటోళ్ళే, లేదంటే బీజేపీ పార్టీ నేతలే చెప్పేటువంటి మాట వాస్తవం అయితే కదా. ఇప్పుడు నోటి దురుసు అంటే బండి సంజయ్, రాజాసింగ్ లాంటి నేతలకు వాళ్ళకు ప్లస్ పాయింట్ గా అయిందే నోటి దురుసు. అంటే కాంట్రవర్సీ కామెంట్స్ చేయడం, జనాల్లో నానటం, ఇటువంటివి వాళ్ళకున్న ప్లస్ పాయింట్స్. కాకపోతే ఎప్పుడంటే అవి అన్ని వేళలో పని అన్నట్టు ఎప్పుడో ఒకసారి అవి డౌన్ చేసి పడిస్తాయి. అటువంటి సిచ్యువేషన్ రాజాసింగ్ కు ఇప్పుడు ఎదురైంది. ఇంకోటి ఏంటంటే ఎప్పుడైతే హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినాయో అప్పుడు అది హైదరాబాద్ సంబంధించింది కాబట్టి తన వాళ్లకు ఇచ్చుకోవాలన్న ఒకటి రాజాసింగ్ ఆలోచన ఉండేది. అది ఏమైపోయిందంటే గౌతమ్ రావుకి ఇచ్చారు. గౌతమ్ రావుకి ఇవ్వడం వల్ల ఏమైపోయింది, రాజాసింగ్ బాగా హట్ అయిపోయి అసలు చాలా సీరియస్ ఎలిగేషన్ చేసింది అన్నట్టు. అసలు పార్టీలో స్క్రాప్ ఉంది, ఇది పోతే తప్ప పార్టీ బాగుపడదు, ఇంకోటి ఇది బల్లలు దూర్చుకునే వారికి, టేబుల్ తూర్చే వాళ్ళకు పార్టీలో మేకప్ మెన్లు ఉన్నారు, బల్లలు దూర్చే వాళ్ళకు టికెట్లు ఇస్తారని చెప్పి ఇంత పెద్ద కాంట్రవర్సీ కామెంట్ చేసిండు. గతంలోనే ఆ
మునవర్ ఫారూఖీ స్టాండప్ కమెడియన్ అసెంబ్లీ ఎన్నికల ముందు సస్పెండ్ అయ్యిండు. అసెంబ్లీ ఎన్నికల ముందు ఇది పార్టీకి నష్టం చేకూరుస్తా అని చెప్పేసి అసెంబ్లీ ఎన్నికల నాటికి ఎత్తేసింది. మళ్ళీ ఎత్తేసిన తర్వాత కూడా ఆయన అసెంబ్లీ ఎన్నికల తర్వాత శాసనసభాపక్ష నేత ఎక్స్పెక్ట్ చేసింది ఆయన అంతా. అంటే ఇప్పుడు ఉన్న వాళ్ళంతా మహేశ్వర్ రెడ్డి వీళ్ళంతా వేరే పార్టీల నుంచి వచ్చిన వాళ్ళే. ఈయన మాత్రం మొదటి నుంచి ఉన్నది తనకిస్తారు అనుకున్నాడు. అక్కడ కూడా రాలేదు. అక్కడ ఎమ్మెల్సీ తన ఆన్సర్లకు ఇద్దాం అనుకుంటే అది రాలేదు. ఇక్కడ ఇది లేదు. అంటే పార్టీలో తన స్థాయి ఏంది అనేది తను తక్కువ చేస్తున్నటువంటి ఒక ఆలోచన ఆవేదన అనేది రాజసింగ్ ఉంది. తనని అవమానిస్తున్నారు అని చెప్పేసి రాజసింగ్ ఉంది. ఇటువంటి టైంలో ఏదో తాడోపేడో తేల్చుకోవాలని చెప్పేసి ఆయన బాగా ఫిక్స్ అయినట్టుండు. ఇటువంటి టైంలో ఏమైపోయిందంటే కవిత అదే మాటలు. అయితే బేసిక్ గా రాజసింగ్ గారికి ఇవన్నీ ఇవ్వకపోవడానికి కొన్ని కారణాలు కూడా చెప్తూ వచ్చాము. ఎందుకంటే తెలంగాణ లాంటి రాష్ట్రంలో తెలుగు స్పష్టంగా మాట్లాడాల్సినటువంటి అవసరం అయితే లీడర్కి ఉంటుంది ఒకటి. రెండవది ఏంటంటే తను హైదరాబాద్ కు పరిమితమైనటువంటి నేతనే. రెండవది ఏంటంటే హిందుత్వ పరంగా లేకపోతే కట్టర్ హిందూ పరంగా మొత్తం తెలంగాణ వ్యాప్తంగా తన ప్రభావం ఉండొచ్చు, కానీ తెలంగాణ మీద ఉన్నటువంటి సామాజిక పరిస్థితులు లేదంటే సాంఘిక పరిస్థితులు లేదంటే తెలంగాణ సమాజం మీద ఉన్నటువంటి పూర్తి అవగాహన రాజసింగ్ గారికి లేదు అన్నటువంటి మాట వాస్తవం కాదంటారు. అంటే ఒకటి పల్లెల్లో కొద్దిగా అంత ప్రభావం లేకపోవచ్చు రాజసింగ్, కానీ మెట్రో సిటీస్ లో మాత్రం విపరీతమైన ఫాలోయింగ్ ఉంది రాజసింగ్. ఇటువంటి టైంలో అంటే అదే తన అస్తిత్వానికి ఏదో ముప్పు వస్తుంది, కొంచెం ఉంది, తనకు తగిన ప్రాధాన్యత రావట్లేదు అన్నటువంటి బాధలోనే రాజసింగ్ అంటే ఈ పార్టీలో ఉంటే ఎప్పటికి ఎమ్మెల్యేగానే ఉండిపోవాలి, నేను ముందుకు అడిగేసే పరిస్థితి లేదు, ఏదో ఒకటి తాడోపేడో తెలుసుకోవాలి నిర్ణయించుకున్నట్టున్నాడు. అందుకే ఎక్కడ తగ్గేది లేదు. ఎవరైనా నోటీసులు ఇస్తా అంటే కూడా కవిత ఇష్యూలో ఎవరు మాట్లాడకూడదన్నా కూడా మాట్లాడిండు. అసలు డబ్బులు ఇస్తే అంటే డబ్బులకు అమ్ముడు పోతుంది రాష్ట్ర బీజేపీ నాయకత్వం అనే అంత సీరియస్ ఎలిగేషన్ చేసిండు. డబ్బులు ఇస్తే బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేసుకుంటారు, అటువంటి ప్రబుద్ధులు కూడా ఉన్నారు మా దగ్గర అని చెప్పేసి మాట్లాడిండు. అది అంత పెద్ద ఎలిగేషన్ చేసిండు. మళ్ళీ ఇప్పుడు నన్ను సస్పెండ్ నోటీసులుగా దమ్ముంటే సస్పెండ్ చేయమంటుంది. జనరల్ గా మనం అంటాము డెమోక్రటిక్ పార్టీ ఏదంటే కాంగ్రెస్ పార్టీ అంటారు, స్వేచ్ఛ అనేటువంటిది కాంగ్రెస్ పార్టీలో ఎక్కువ ఉంటుంది అంటారు. దాని వల్లనే కొన్నిసార్లు మనం కామెడీలు ట్రోల్స్ కూడా పడుతుంటాయి సోషల్ మీడియాలో. ఆ తర్వాత ఈ మధ్య బీఆర్ఎస్ పార్టీ ఒక పెద్ద ఆయన ఆధిపత్యంలో నడిచినటువంటి బీఆర్ఎస్ పార్టీ కూడా ఈ రోజు లుకలుకలు అయితే వచ్చేసిన పెద్ద ఆయనకే ఎదురు తిరిగినట్టే కనిపిస్తుంది సిచ్యువేషన్. ఎందుకంటే బీజేపీ పార్టీ అనేటువంటిది ఓ సిద్ధాంతపరంగా సైద్ధాంతికంగా ఒక కాషాయ జెండా నీడ ఉన్నటువంటి, ఎందుకంటే మొత్తం హైకమాండ్ ఏది చెప్తే అది ఇన్స్ట్రక్ట్ చేసేటువంటి మెంబర్స్ ఉన్నటువంటి బీజేపీ పార్టీలో మరి నిజంగా అంటే ఇంత ఫ్రీడమ్ ఆ స్వేచ్ఛ రాజసింగ్ గారికి కరెక్ట్ యాప్ట్ అవుతుంది అంటారా, లేదనుకుంటే రాజసింగ్ గారికి నిజంగా నోటీసులు ఇస్తారా, సస్పెండ్ చేసేటువంటి అవకాశం ఉంటుందా? సస్పెండ్ అంటే ఇప్పుడైతే కొద్దిగా సీరియస్ అని అనిపిస్తుంది. ఎందుకంటే చూసాం కదా మనం ఏకంగా రాష్ట్ర బీజేపీ అధ్యక్షులపైన సీనియర్ లీడర్లను స్క్రాప్ అనడం, డబ్బులు ఇస్తే బీఆర్ఎస్ అయినా మా వాళ్ళు విలీనం చేసుకుంటారని చెప్పేసి, మేకప్ మెన్ ఉండని చెప్పేసి, బల్లలు ఉడ్చే వాళ్ళకు టేబుల్ క్లీన్ చేసే వాళ్ళకు పదవులు ఇస్తారని చెప్పేసి ఇటువంటి చాలా సీరియస్ ఎలిగేషన్స్ అయితే చేసిండు. దీని మీద మాత్రం వీళ్ళకంటే సెంట్రల్ బీజేపీ కూడా చాలా సీరియస్ గా ఉన్నట్టుంది. దీని మీద ఆల్రెడీ ఇక్కడ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసినట్టుంది. క్రమశిక్షణ కమిటీకి ఏదో ఒకటి నోటీసులు ఇచ్చి వివరణ తీసుకొని తర్వాత యాక్షన్ తీసుకోవడమా ఏదో ఒకటి వీళ్ళకి ఏదో దిశానిర్దేశం చేసింది. బీజేపీ పార్టీ ఒకటి ఉంటది సిద్ధాంత పరంగా, లేదంటే ఆర్ఎస్ఎస్ పరంగా కూడా ఒక సిద్ధాంతము లేదనుకుంటే సైద్ధాంతికంగా ఉంటారు. బల్లాలు దూర్చేటాలు అనేటువంటి మాట అయితే కొంచెం ఘాటు వ్యాఖ్యానం అని చెప్పాలి. ఎందుకంటే ఆర్ఎస్ఎస్ లో చూస్తే ఆర్ఎస్ఎస్ లో నీవు సంఘ క్షేత్ర పర్యాటక లేకపోతే క్షేత్ర ఇన్ఛార్జీలు కూడా బల్లలు దూర్చాలే, బల్లలు వేయాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. మనం చూసుకుంటే ఆ సంఘం సంబంధించినటువంటి పెద్ద పెద్ద మీటింగ్ లో కూడా ఈవెన్ స్టేజ్ మీద ఒకరి తప్ప ఎవరు కూర్చోరు. నువ్వు ఎంత పెద్దోళ్ళున్నా నరేంద్ర మోదీ గారు ఉన్నా సరే ఆర్ఎస్ఎస్ చీఫ్ ముందర కింద కూర్చోవాల్సిన పరిస్థితులు ఉంటాయి. అంటే ఓ సందర్భంలో మోదీ గారు కూడా బట్టలు దూచినటువంటి నేపథ్యం ఉంటుంది. అట్లాంటి మరి ఆ వ్యాఖ్యలు మరి బీజేపీని లేదంటే సంఘ్ను విమర్శించడం లేదంటే క్రిటిసైజ్ చేయడం అయితే కాదంటారా? అది అంటే తను ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి అయితే పైకి వచ్చిండో దాన్ని విమర్శించడం అన్నట్టు. ఇప్పుడు ఎట్లా అంటే బీజేపీలో చాలా మంది సంఘ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు. సంఘ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా చాలా కామన్ పీపుల్ ఉంటారు అన్నట్టు. కామన్ పీపుల్ అంటే వాళ్ళు క్షేత్ర స్థాయి నుంచి పని చేసుకుంటూ ఈ స్థాయికి వచ్చిన వాళ్ళు ఉంటారు. బండి సంజయ్ అయినా కిషన్ రెడ్డి అయినా ఒకప్పుడు హైదరాబాద్ ఆఫీస్ లో కామన్ కార్యకర్త పని చేసిండు కిషన్ రెడ్డి. ఇప్పుడు సెంట్రల్ మినిస్టర్ స్థాయికి ఎదిగిండు. అంటే నువ్వు ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి అయితే పైకి నడుచుకుంటూ వచ్చినావో దానిపైన విమర్శలు చేయడం వీళ్ళే కాదు, నరేంద్ర మోదీ గారే కదా. మనం చూస్తే గతంలో
అద్వానీ గారు ఉన్నప్పుడు, వాజ్పేయి గారు ఉన్నప్పుడు వాళ్ళ ముందర చేతులు కట్టుకొని చిన్న ఒకటి తుండుబేవ వేసుకొని కనిపించినటువంటి ఫోటోలు ఇప్పుడు కూడా మనం చూస్తుంటాం. అట్లాంటి సిచ్యువేషన్ లో కామన్ కార్యకర్త రైల్వే స్టేషన్ లో టీ అమ్ముకున్నటువంటి నరేంద్ర మోదీ గారు RSS లో వెళ్ళి మరి బల్లలు దూర్చింటారు, బెంచ్లు దూర్చింటారు, అన్ని చూసింటారు. ఈ రోజు భారతదేశ అత్యున్నత పదవి అని చెప్పాలి కదా ప్రధానమంత్రి. అంటే ప్రెసిడెంట్ ఫస్ట్ మెంబర్ అయితే తర్వాత దేశాన్ని వెళ్ళేటువంటిది పాలనా పరంగా చూసుకున్నట్టయితే ది ఫస్ట్ అని చెప్తారు కదా. మరి ఇట్లాంటి ఆయన్నే కూడా బల్లలు దూడ్చి వచ్చినటువంటిది మరి రాజాసింగ్ వ్యాఖ్యలు అనేటువంటిది నిజంగా ఆ బీజేపీ సిద్ధాంతాలను లేదంటే ఆ ఫ్రీడమ్ అనేటువంటిది, ఎందుకంటే ఆ బౌండరీస్ లోనే మాట్లాడాల్సినటువంటి పరిస్థితులు బీజేపీలో చాలా స్ట్రిక్ట్ ఉంటాయి. బీజేపీలో మిగతా అందరూ ఇప్పుడు అసెంబ్లీ ఇప్పుడు బీజేపీ అధ్యక్షుడిని ఎవరిని ఎన్నుకోవాలని చెప్పేసి ఒక చర్చ నడుస్తున్న టైంలో ఇక్కడ ఈటల రాజేందర్ ఉన్నాడు, బండి సంజయ్ ఉన్నాడు, కిషన్ రెడ్డిని కంటిన్యూ చేస్తారు, ధర్మపురి అరవింద్ రేస్ లో ఉన్నాడు, రఘునందన్ రావు నాకు కావాలంటూ. ఇటువంటి టైంలో ఏంటంటే వీళ్ళందరి మధ్య 4 స్తంభాల ఆట నడుస్తుంది, వీళ్ళకి పడట్లేదు అని చెప్పేసి ఒక ప్రచారం జరిగింది, చర్చ జరిగింది. అంటే వీళ్ళు ఎంతవరకు ఉన్నా కూడా ఒక కాంట్రవర్షియల్ కామెంట్స్ మాత్రం గీత దాటలేదు. కానీ రాజాసింగ్ మాత్రం దాన్ని ఏదో బాగా హట్ చేసింది. అంటే అదే క్వశ్చన్. జనరల్ మనం బండారు దత్తాత్రేయని చూసుకుంటే ఎన్నిసార్లు గెలిచినటువంటి నేపథ్యం ఉంది. ఎంపీ ఆయన చాలా పెద్ద ఆయన. తర్వాత కిషన్ రెడ్డి గారు ఎన్నిసార్లు గెలిచినటువంటి నేపథ్యం ఉంటుంది. సో మరి ఇట్లాంటి వాళ్ళకంటే కూడా మరి రాజాసింగ్ గారు అయితే ఇంకా ఎక్కువ బీజేపీ పార్టీకి చేసిందని అయితే అనుకోలేం కదా. అట్లాంటి సిచ్యువేషన్లో ఈరోజు బీజేపీ పార్టీని ఇరకాటంలో పెట్టేటువంటి వ్యాఖ్యలు, ఎందుకంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి స్కోప్ వస్తుంది, అటు కాంగ్రెస్కి ఇటు బీఆర్ఎస్కి ధీటుగా ప్రత్యామ్నాయంగా బీజేపీ కనిపిస్తుంది అన్నటువంటి వేళ మరి రాజాసింగ్ గారి వ్యాఖ్యలు ఆ పార్టీని అయితే ఇబ్బందులకు గురి చేసేటువంటి, ఎందుకంటే ప్రతిపక్షాలకి సంధించినట్టే కదా. మీ పార్టీని ఏదైనా చెప్తున్నాను, మీరు పైసలు ఇస్తే బీజేపీలో ఏ పార్టీనైనా కలిపేసుకుంటారు, ఎవరినైనా కలిపేసుకుంటారు అన్నటువంటి మాటలు. ఇది బీజేపీకి చాలా సెట్ బ్యాక్ లాంటిది అన్నట్టు ఇది రాజాసింగ్ వ్యాఖ్యలు. ఎందుకంటే సంఘ్ పరివార్ నేపథ్యం నుంచి వచ్చి చాలా క్రమశిక్షణతో ఉన్నటువంటి పార్టీ అని చెప్పుకునే వీళ్ళకు ఇటువంటి కామెంట్స్ ఏంటంటే ఈ పార్టీకి మిగతా పార్టీలకు పెద్ద తేడా ఏం లేదు, అందరూ లూజ్ టాక్ చేస్తుంటారు అని చెప్పేసి జనాల్లో ఒక చులకన భావం ఏర్పడుతున్నట్టు. ఇప్పుడు మనం కాంగ్రెస్లో చూస్తాం, కాంగ్రెస్లో అంటే దాన్ని కవర్ చేసుకోవడానికి వాళ్ళకి మా పార్టీలో ప్రజాస్వామ్యం ఎక్కువ, ఎవరైనా తమ భావాలను స్వేచ్ఛగా వ్యక్తీకరించవచ్చు అని చెప్తారు, అంటే కవర్ చేస్తారు. అటువంటి పరిస్థితి కూడా ఇప్పుడు బీజేపీకి వచ్చి పడేసి, అంటే అన్ని పార్టీల్లో కనిపిస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో ఏ పార్టీ కూడా ఏ పార్టీ చూసినా ఇప్పుడు అదే పరిస్థితి ఉంది. ఇవన్నీ ఏంటంటే ఇక్కడ బీఆర్ఎస్ ఇంటి గొడవలతోని సతమతం అవుతుంది. అది అంటే ఇది ఒక రకంగా బీఆర్ఎస్ నుంచే బీజేపీకి అంటుకున్నదని చెప్పుకోవాలి. ఎందుకంటే కవిత ఎప్పుడైతే కామెంట్ చేసిందో, కామెంట్ చేసిన తర్వాత మళ్ళీ రాజాసింగ్ స్పందించడం, ఈ విషయంలో స్పందించడం ఆడికెళ్ళి ఇంకా ఇది పీక్ స్టేజ్కి వెళ్ళిపోయింది. ఇంకో మాట కూడా తను నా మీద నోటీసులు ఇవ్వడం కాదు, డైరెక్ట్ సస్పెండ్ చేసేయండి, అందరి బండారం బయట పెడతానటువంటి. మరి అంటే బీజేపీ పార్టీలో ఉన్నటువంటి నేతల బండారం ఏముంటుంది ఉంటారు, అది రాజాసింగే చెప్పాలి ఏం బండారం అనేది. ఏం బండారం అని చెప్తాడు. అసెంబ్లీ ఎన్నికల ముందు బండి సంజయ్ ఎందుకు తప్పించారు, తర్వాత కిషన్ రెడ్డికి ఎందుకు ఇచ్చారు, ఇటువంటి ఏమన్నా వాటి మీద టికెట్లు పైసలకి ఇట్లా అమ్ముతున్నటువంటి చరిత్ర బీజేపీలో కూడా ఉండొచ్చు. అటువంటిది కూడా ఏమన్నా ఉంటే ఆయనే చెప్పాలి అవన్నీ. ఇంకోటి రాజాసింగ్ గారి ఎపిసోడే కాకుండా ఈ మధ్య బీజేపీకి సంబంధించినటువంటి నేతల కొన్ని అంటే అవి నిజాలా గాలి వార్తల ఊహా వార్తల తెలియదు కానీ రఘునందన్ రావు గారిని కూడా ఓ ఇష్యూలకి లాగినటువంటి నేపథ్యం ఉంది. అటు ఈటెల రాజేందర్ గారిని కూడా అంటే కొన్ని ఇష్యూస్ అంటే తనకి ప్రెసిడెంట్ పదవి ఆపేస్తున్నారు అన్నటువంటి మాటలు. నిజంగా బీజేపీ పార్టీలో ఇవన్నీ కూడా జరుగుతాయి అంటారా? నిజంగా యాక్చువల్గా ఏంటంటే మాధవ్, బీజేపీ ఒక క్రమశిక్షణ గల పార్టీ, పదవుల కోసం వెంపర్లాడరు, తమ పని ఎవరైనా సరే లీడర్ అయినా కార్యకర్తలైనా తమకు అప్పగించిన పని చేసుకుంటూ వెళ్ళిపోతారని చెప్పేసి ఒక టాక్ ఉండేది. అది ఏంటంటే ఇప్పుడు వరుసగా కేంద్రంలో 3 సార్లు అధికారంలోకి వచ్చినా కూడా ఎప్పుడు లేని విధంగా తెలంగాణలో 8 ఎంపీ సీట్లు గెలిచినా కూడా, గతంలో కంటే ఎమ్మెల్యేల సంఖ్య పెంచుకున్నా కూడా ఒక రకమైన నిరాశ నిస్పృహ అనేది బీజేపీలో ఉంది. ఎందుకుందో అర్థం అవ్వట్లేదు. 3వసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చారు, ఇక్కడ ఎన్నడూ లేనట్టుగా 8 ఎంపీ సీట్లు గెలుచుకున్నారు, ఎమ్మెల్యే సీట్లు పెరిగినాయి. అయినా కూడా వీళ్ళకు ఎందుకు ఇంత నిరాశ నిస్పృహలతో ఉన్నారో అర్థం అవ్వట్లేదు. అంటే ఇట్లా అంటే ఏ పార్టీలో అయినా సరే ఒక్కసారి అధికారం రుచి చూసిరనుకోరి అంటే లీడర్లో ఆశలు పెరిగిపోతాయి. ఆశలు పెరిగిపోయిన తర్వాత అప్పటి వరకు ఉన్నటువంటి ఈ కంట్రోల్ అనేది ఏదైతే ఉందో అది మెల్లిగా
దానికి బీటలు వారుతాయి అన్నట్టు. ఆ బీటలు వారి ఒకరొకరు తమ లోపల ఉన్నటువంటి స్వభావం బయటికి మొత్తం బయటకు వచ్చేస్తుంది. అంటే తమ ఆశలు, ఆశయాలు, తమ లక్ష్యాలు, తమ కావాల్సిన అవకాశాలు అని చెప్పేసి ఒక్కొక్కరు ఇక మెల్లిగా నోరిపడం స్టార్ట్ చేస్తారు అన్నట్టు. ఈ పరిస్థితి ఇప్పుడు బీజేపీలో ఉంది. వీళ్ళు ఇది ఎందుకుందో అర్థం అవ్వట్లేదు. అంటే స్టేట్ బీజేపీ, తెలంగాణ బీజేపీ పట్ల కూడా కేంద్ర పెద్దలు కూడా చూసి చూడనట్టు వదిలేస్తున్నారు. ఇంకోటి ఏంటంటే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని తేల్చేయడానికి ఒక 1 year నుంచి నడుస్తుంది కసరత్తు. ఎప్పుడైతే అసెంబ్లీ ఎన్నికల తర్వాత మళ్ళీ బండి సంజయ్కి ఇస్తారనో లేకపోతే ఈటల రాజేందర్కి ఇస్తారనో ఏదో ఒకటి, బండి సంజయ్ని కేంద్రానికి మంత్రి పదవి ఇచ్చారు కాబట్టి ఈటల రాజేందర్కి ఇస్తారన్నారు. మళ్ళీ తర్వాత ఈటల రాజేందర్ను మళ్ళీ స్టేట్ తీసుకొచ్చి ఇట్లా అంటే చాలా ఎన్నో పుకార్లు షికార్లు చేసినాయి. కానీ వీళ్ళు ఇప్పటి మాత్రం తేల్చట్లేదు. ఇది ఒకటంటే స్టేట్ బీజేపీ చీఫ్ను ఒక ప్రకటిస్తే దీనికి ఒక ఎండ్ కార్డు అని పడే అవకాశం ఉంది. ఇంకోటి మాట కూడా వినిపిస్తుంటుంది. అప్పుడప్పుడు చాలాసార్లు ముఖ్యమంత్రి గారు ఢిల్లీ వెళ్ళినప్పుడు ఇట్లా ప్రధానమంత్రితో కూడా భేటీ అయ్యేటువంటి సందర్భాలు చాలా ఉంటాయి. ఇట్లాంటి సందర్భంలో వాళ్ళు కూడా వీళ్ళు అడిగిన వాటికి చాలా పాజిటివ్గా రెస్పాండ్ అవుతుంటారు. అది జనరల్ అయితే కేంద్ర రాష్ట్ర మధ్య సత్సంబంధాలు ఉండాలి. కానీ మనకు అప్పుడప్పుడు వినిపిస్తుంటుంది ఒక సందర్భంలో అవసరమైతే రేవంత్ రెడ్డి గారు బీజేపీకి సపోర్ట్ ఇస్తారన్నటువంటిది. మరి అట్లాంటిది ఏదన్నా వాళ్ళు ఆలోచించి ఈ గవర్నమెంట్ ఎందుకు డిస్టర్బ్ చేద్దామని అనుకుంటున్నారా? ఆ రోజు వచ్చినప్పుడు ఇవన్నీ తిప్పల వాటికంటే అది చూస్తే టైం కోసం వెయిట్ చేస్తే వాళ్ళు మనం సపోర్ట్ చేస్తారని ఉంటుందా? లేదనుకుంటే ఆల్రెడీ బీఆర్ఎస్లో లుతలుగలు అయితే స్టార్ట్ అయినా మరి అక్కడి నుంచి కొద్దిమంది వచ్చేస్తే సరే బీజేపీ స్ట్రాంగ్ అవుతుంది, సో అనవసరంగా ఇప్పుడు లేని పంచాయతీని ఎందుకు ఎక్కువ ప్రెసిడెంట్ అన్నటువంటి ఏమైనా ఆలోచనలు ఉన్నాయంటారా? ఇప్పుడు ఏమైపోయిందంటే ఇటు కాంగ్రెస్ అటు బీఆర్ఎస్ ఏమంటుంది, కాంగ్రెస్ బీజేపీ మ్యాచ్ ఫిక్సింగ్, ఈ రేవంత్ రెడ్డి అనుకూలంగా తెలంగాణ బీజేపీ పనిచేస్తుంది అని చెప్పేసి వాళ్ళు విమర్శలు చేస్తారు. అదే ఎందుకంటే ఇప్పుడు ఈ మధ్య సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి మాట కూడా ఎందుకంటే కాంగ్రెస్ ఒకరేమో మనకి కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి కొన్ని సంక్షేమ పథకాలు చాలా బాగున్నాయని చెప్పేసి ఈ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా చెప్పినటువంటి మాటలు ఈరోజు సోషల్ మీడియాలో. అంటే బీజేపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలను అప్రిషియేట్ చేస్తున్నారు అన్నటువంటి మాట. అవును, వీళ్ళు చేస్తున్నారు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారంటే బీఆర్ఎస్ బీజేపీ మ్యాచ్ ఫిక్సింగ్, అందుకే వీళ్ళు 8 ఎంపీ సీట్లు గెలిచారు, ఇప్పటి నుంచి మొత్తం బీఆర్ఎస్ బీజేపీలో విలీనం అయిపోద్దని వీళ్ళు విమర్శలు చేస్తుంటారు. మధ్యలో బీజేపీ వాళ్ళకి ఏం చేయాలని అర్థం కాదు. వాటిని సమర్థవంతంగా తిప్పి కొట్టడము, వాళ్ళు ఏదో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదైనా ఒకటి యాక్షన్ ప్లాన్ తీసుకోవడము, పార్టీ పరంగా ఇటువంటి రాజాసింగ్ వ్యవహారంలో కానీ ఇటువంటి విషయాల్లో ఒక సీరియస్ యాక్షన్ తీసుకోవడము, అంటే ఏవి లేదు, అందరూ నిస్తేజంగా కూర్చొని ఉన్న అంత ఒక తమాషా చూసినట్టుగా ఉన్నది అన్నట్టు. బీజేపీ ఎపిసోడ్ మొత్తం, బీజేపీ పార్టీ మొత్తం ఒక ఇంట్రెస్టింగ్ ఒక డ్రామాను చూసినట్టుగా నడుస్తా. ఎందుకంటే రాబోతున్నవి ఈ మంత్ నెక్స్ట్ మంత్ మొత్తం మీద అయితే లోకల్ బాడీలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ చూసిన సందర్భం ఉంది. ఆల్మోస్ట్ మనకి ఇక్కడ చూస్తున్నట్టయితే 8 ఎంపీ సీట్లు అంటే సగం తెలంగాణ వాళ్ళ చేతులు ఉన్నట్టే. సో దాంతోపాటు 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నటువంటి నేపథ్యం కూడా ఉంది. మొన్న జరిగినటువంటి 2 ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా వాళ్ళు గెలిచినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంటే రేపు లోకల్ బాడీ వీళ్ళు కష్టపడితే కొన్ని సీట్లు అయితే గట్టిగా గెలుచుకోగలరు. నెక్స్ట్ అసెంబ్లీ ఎన్నికల్లో జనరల్ ఎలక్షన్స్కి ఓ బాట్ అయితే వేసుకోలేరు. ఇట్లాంటి పరిస్థితుల్లో మరి ఇట్లాంటి వచ్చేటువంటి వ్యాఖ్యలు కానీ లేదంటే పార్టీలో జరుగుతున్నటువంటి ఈ సిచ్యువేషన్స్ అన్ని కూడా పార్టీకి డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశం ఉంటే మరి హైకమాండ్ రెస్పాండ్ అవుతుంది అనుకుంటారు. నిజంగా రాజాసింగ్ గారి మీద వేటు పడనుందా? బీజేపీకి ఏంటంటే బీజేపీని ప్రజలు ఆదరించడానికి రెడీ ఉన్నారు, కానీ అభిమానాన్ని క్యాచ్ చేసుకోలేకపోతుంది. అంటే ఇటువంటి అంతర్గత వ్యవహారాలన్నీ పార్టీకి చెడ్డ పేరు తీసుకురావడం, పార్టీ ఇమేజ్ డ్యామేజ్ కావడం అని చెప్పేసి అది జరుగుతుంది. ప్రజలేమో ఆదరిస్తున్నారు, 8 ఎంపీ సీట్లు ఇచ్చుర్రు, 8 ఎమ్మెల్యే సీట్లు ఇచ్చుర్రు, ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిపించుర్రు. అయినా కూడా ఎందుకో అంటే క్యాడర్ వర్క్ చేస్తున్నారు, ప్రజలు సానుకూలంగానే ఉన్నారు. ఎటు ఈ లీడర్లు మాత్రం అయోమయంలో ఉన్నారు. ఇది ఈ రేపటి సర్పంచ్ ఎలక్షన్స్లో కానీ పార్టీకి డ్యామేజ్ అయ్యే చాలా పరిస్థితి ఉంటుంది. సో ఫైనల్గా చెప్పండి, రాజాసింగ్ గారి ఎపిసోడ్ ఎట్లా ముగిపోతుంది అని అనుకోవచ్చు? ఇప్పుడైతే చాలా సీరియస్గానే ఉన్నట్టున్నారు వీళ్ళు. కంపల్సరీ రాజాసింగ్ పై చర్యలు తీసుకునే అయితే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ముందు రాజాసింగ్ తగ్గట్లేదు, అంటే ఇష్యూ సీరియస్ అవుతున్న కొద్దీ దీని మీద ఏదో ఒకటి చర్యలు తీసుకోవాలి అన్న వినపడుతుంటే ఇంకా రాజాసింగ్ ఏం చేస్తున్నట్టే అగ్ని కాజ్యం పోస్తున్నాడు. వీళ్ళేమో నోటీస్ ఇచ్చి వివరణ తీసుకుందామని వీళ్ళు అనుకుంటున్నారు. ఇంకా దాన్ని
బౌన్స్ చేస్తున్నారు. నోటీస్ కాదు, దమ్ముంటే Suspend సస్పెండ్ చేయండి, ఒకరొకరు జాతకాలు బయట పెడతాడు. అంటే ఈ ఎపిసోడ్ లో రాజాసింగ్ తగ్గే ప్రసక్తే లేదు, అవకాశం కూడా కనిపించట్లేదు అక్కడ. ఒక ఇప్పుడు రాజాసింగ్ కోసం పార్టీ వెనక్కి అడుగు వేసే పరిస్థితి లేదు కదా, ఎందుకంటే బీజేపీ ఇటువంటి విషయాల్లో మాత్రం చాలా స్ట్రిక్ట్. స్టేట్ బీజేపీ కొద్దిగా సర్దుకుపోయినా కూడా నాయకత్వం మాత్రం చాలా సీరియస్ గా ఉంటుంది దాని మీద. కంపల్సరీ ఈ విషయంలో మాత్రం రాజసింగ్ మీద చర్యలు అయితే తీసుకునే అవకాశాలే కనిపిస్తాయి. సో ఇది మొత్తం మీద అయితే బీజేపీలో జరుగుతున్నటువంటి లుకలుకలు మరి చివరికి రాజాసింగ్ గారి మీద వేటు వరకు వెళ్తుందా, వెయిట్ చూద్దాం. థ్యాంక్ యూ.